సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో బయాప్సీ అయ్యాక స్టేజింగ్ అయ్యాక మనకు తెలుస్తుంది. సో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో డాక్టర్స్ ఇంపార్టెంట్లీ మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రాంటాలజిస్ట్. సో ఇలా మల్టీ డిసిప్లినరీ టీంలో డిస్కస్ చేస్తారు కేసు అనేది. ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. సో స్టేజింగ్ అనేది మనకి జనరల్గా లోకలైజ్డ్, లోకల్ అడ్వాన్స్డ్ అండ్ మెటాస్టాటిక్ అని ఉంటుంది. లోకలైజ్డ్ అంటే ట్యూమర్ అక్కడే ఉండడం. అందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి రిసెక్టబుల్ అంటే సర్జరీ చేయవచ్చు. ఇంకోటి బార్డర్ లైన్ రిసెక్టబుల్ అంటే కొంచెం ట్రీట్మెంట్ తర్వాత మన సర్జరీకి పాసిబుల్ అవ్వచ్చు. ఫస్ట్ మనం చూసేది లోకలైజ్ రిసెక్టబుల్ అనేది. రిసెక్టబుల్ ఉందంటే సర్జరీ అనేది పాసిబుల్ ఉంది. సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ సర్జరీ అనేది చేయబడుతుంది. ఈ సర్జరీ పేరు విపుల్ సర్జరీ అంటారు. ఇది చాలా కాంప్లెక్స్ సర్జరీ. ఇందులో ప్యాంక్రియాస్ గ్రంథితో పాటు చిన్న పేగు, కొన్ని బైల్డక్స్ కానీ అవి కూడా తీయబడుతుంది. సో ఆపరేషన్ తర్వాత మళ్ళీ టెస్టింగ్ పంపిస్తారు. ఆ టెస్టింగ్లో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కీమోథెరపీ ఉంటుంది, దాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. నెక్స్ట్ చూసేది బార్డర్ లైన్ రిసెక్టబుల్ అంటే ఇది అప్ఫ్రంట్ ఆపరేషన్ చేయడానికి ఉండదు. సో దానికి ముందు ట్రీట్మెంట్ లైక్ కీమోథెరపీ కానీ ఆర్ కీమో రేడియేషన్ కానీ, కీమోథెరపీ ఇస్తే దాన్ని నియోజన్ కీమోథెరపీ అంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే గడ్డ అనేది సైజు తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆపరేషన్ అనేది వీలవుతుంది. కొన్నిసార్లు గడ్డ అనేది చుట్టుపక్కల ఉన్న రక్త కణాలకి అటాచ్ అయి ఉంటుంది, ప్రెస్ అయి ఉంటుంది. దీనివల్ల సర్జరీ అనేది అప్ఫ్రంట్ కష్టమవుతుంది చేయడం. నెక్స్ట్ వచ్చేసి దాన్ని లోకల్ అడ్వాన్స్ అంటారు. సో ఇందులో ఆపరేషన్ అనేది వీలవ్వదు. అలాంటప్పుడు కీమోథెరపీ ఉంటుంది. ఒక 6 months వరకు కీమోథెరపీ ఉంటుంది. అండ్ రేడియేషన్ అనేది అడిషనల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ట్యూమర్ రెస్పాన్స్. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 4 ఆర్ మెటాస్టాటిక్ అంటారు. ఇందులో ఆ ట్యూమర్ అనేది బయటికి స్ప్రెడ్ అయిన లివర్ కానీ, లంగ్స్ కానీ, బోన్ కానీ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇలాంటప్పుడు మెయిన్గా కీమోథెరపీ ఉంటుంది. ఫస్ట్ లైన్లో కీమోథెరపీ 6 months అనేది డ్యూరేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫాలోఅప్లో ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ సెకండ్ టైం వచ్చినప్పుడు కొన్ని థెరపీస్ లైక్ టార్గెట్ థెరపీ అని అంటారు. లైక్ వివిధ మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి, బీరాఫ్, రెట్, ఎన్టీఆర్కే అని, BRCA1, 2. సో ఇలా చాలా రకాల టార్గెట్ థెరపీ చూస్తుంటాము. అలాగే ఇమ్యునోథెరపీ కూడా మనము సెకండ్ లైన్లో లైక్ కొంతమందికి MSI పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఇమ్యునోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా మిగతా కొన్ని ప్యాలెటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి ముఖ్యంగా కామెల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అడ్వాన్స్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే స్టంట్ బ్లాక్ అయిందో దాన్ని రిలీవ్ చేస్తారు. అది ఎండోస్కోపీ త్రూ స్టంటింగ్ అనేది చేయబడుతుంది బైల్డక్లో. దీనివల్ల ఏదైతే మనకి బ్లాక్ అయిందో ఆ బ్లాక్ తొలగిపోతుంది. దానివల్ల బయలు ఏదైతుందో అది మనకి చిన్న పేగులకు వెళ్తుంది. దీనివల్ల కామెళ్ళు తగ్గడం వల్ల వీళ్ళకి కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ ఛాన్స్ ఉంటుంది. అలాగే లోకల్ అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్టంటింగ్ అనేది చేయబడుతుంది జాండీస్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కీమోథెరపీ ఇచ్చే ముందు ఈ జాండీస్ అనేది కంట్రోల్లో ఉండాలి. అప్పుడే డ్రగ్స్ అనేది పనిచేస్తాయి. ఇంకోటి రేడియేషన్ థెరపీ అనేది సో అది కీమోతో పాటు కంబైన్ చేసి ఇవ్వచ్చు. వాటిని కీమో రేడియేషన్ అంటారు. ఇంకొంతమందికి లైక్ బోన్ కానీ అట్లా వెళ్ళినప్పుడు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఈ రేడియేషన్ అనేది ఇవ్వబడుతుంది నొప్పి తగ్గించడానికి. అండ్ వీళ్ళలో సర్వైవల్ ఎలా ఉంటుంది, క్యూర్ రేట్స్ ఎలా ఉంటుంది, సో అది స్టేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. లోకలైజ్ ఉన్నప్పుడు ఒక 5 year సర్వైవల్ రేట్ 40% వరకు ఉండొచ్చు. లోకల్ అడ్వాన్స్ ఉన్నప్పుడు మేబీ ఒక 15-20% ఉండొచ్చు 5 year సర్వైవల్ రేట్ అనేది. అలాగే మెటాస్టాటిక్ ఉన్నప్పుడు 5 year సర్వైవల్ రేట్ అనేది ఒక సుమారు 5% వరకు ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. ఆల్సో యూ కెన్ subscribe and share the video. Thank you.